హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎప్పటిలెక్కనే మళ్ళీ మనం వినాయకులను తయారు చేసే దగ్గరకు వచ్చినాం అనమాట. సో వీళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి వర్క్షాప్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ కూడా కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తారు. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి వరంగల్లో ఉందన్నమాట. వరంగల్ MGM ఆపోజిట్లో ఉంటుంది. అండ్ పక్కనే మనకి మస్జిద్ కూడా ఉంటుంది అనమాట. ఈ బ్యానర్ వెనకాల మీకు మస్జిద్ ఉంటుంది. అండ్ మెయిన్ లొకేషన్ వచ్చేసి మీకు వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కనే, మనకి వరంగల్ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కనే ఇక్కడ మీకు పక్కనే ఈ యొక్క విగ్రహాల షెడ్ అయితే ఉందన్నమాట. వర్క్షాప్ వీళ్ళది చూసుకోవచ్చు. మనకి పాత దగ్గర అయితే మనకి ఏదైతే భద్రకాళి టాయ్స్ వాళ్ళేమో వరంగల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఆపోజిట్ ఉంటుంది. వీళ్ళదేమో గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పక్కనే ఉంటుంది అనమాట. ఈ యొక్క వర్క్షాప్ శ్రీ లక్ష్మీ గణపతి వారి వర్క్షాప్ అనమాట. ఇక్కడ కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తారు. అండ్ వీళ్ళు వచ్చేసి చాలా భారీ ఎత్తున వీళ్ళు మట్టి విగ్రహాలను తయారు చేస్తారు అనమాట. సో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకా బుకింగ్ కూడా ఉన్నాయి అనమాట, ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేసి మీరు ఆర్డర్స్ అనేది వినాయకులను తీసుకోవచ్చు అనమాట, బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ విగ్రహాలు మీకు ఎట్లున్నాయి ఏందని మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అట్లే వీడియో కూడా లైక్ చేయండి. నాకు కూడా ఇట్లాంటి వీడియోస్ దీనికి కొంచెం మోటివేషన్ ఉంటుంది. అండ్ హోప్ మీ వీడియో అయితే తప్పకుండా లైక్ చేస్తాను అనుకుంటున్నా. సో చూద్దాం ఎట్లా వచ్చినాయి ఏంది ఈ 2025లో శ్రీ లక్ష్మీ గణపతి వాళ్ళు ఎట్లాంటి వినాయకులు మనకి తయారు చేస్తున్నారని మీకు మొత్తం చూపిస్తా. సో చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని విగ్రహాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. మనకు ఆల్రెడీ ఇంకా 20 days ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఈ శివుడి కార్టూన్ స్టైల్ అనమాట. చిన్న విగ్రహం లెక్క అనమాట. చిన్న శివుడు కూర్చొని జ్ఞానం చేస్తున్నట్టు ఈ విగ్రహాన్ని అయితే డిజైన్ చేస్తున్నారు అనమాట. కార్టూన్ స్టైల్లో శివుడి విగ్రహం అనమాట. ఇది చిన్న కార్టూన్ స్టైల్లో మనం చూస్తాం కదా శివుడిని, ఆ ప్యాటర్న్లో మనకి ఈ విగ్రహాన్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారు చూసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి ఇట్లా ఉన్నాయంటే వీళ్ళు ముందే ఆర్డర్ చేసుకుంటారనమాట. వీళ్ళు ఎవరైతే విగ్రహాలని కొనుక్కుంటారో వాళ్ళు ఈ విధంగా కావాలని చెప్పేసి చేసుకుంటారు. ఇక్కడ ఈ విగ్రహం చూడొచ్చు సరస్వతి రూపంలో అనమాట. అంటే హంసమైన కూర్చొని ఇట్లా వీణా పట్టుకొని ఈ యొక్క ప్యాటర్న్లో మనకైతే చేతిలో వీణా అండ్ బ్యాక్ సైడ్ చేతులతోటి మనకి సిట్టింగ్ పొజిషన్లో హంస పైన కూర్చున్నట్టు ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు చూసుకోవచ్చు. మోడల్ కానీ డిజైన్ కానీ ఇంకా చాలా ఉన్నాయి విగ్రహాలు, మీకు చూపిస్తా చూసుకోండి ఇంకా. సో ఇది వచ్చేసి మనకి కృష్ణుని స్టైల్లో అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆవుతోటి అండ్ ముందు వచ్చేసి కృష్ణుడు ఫ్లూట్ పట్టుకొని ఉన్నట్టు మనకి చిన్న లిటిల్ కృష్ణ అనమాట. లిటిల్ కృష్ణ మోడల్లో ఈ ప్యాటర్న్లో వీళ్ళైతే ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశారు. ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి ఇవి. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు సిట్టింగ్ స్టైల్లో అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి అవులు ఉందనమాట, అంటే గుడ్లగువ అవులు అనేది మీ బ్యాక్గ్రౌండ్ సింహాసనంకి వీళ్ళు డిజైన్ చేశారు. సో ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాం మీకు కూడా, అవి కూడా చూడండి. అండ్ ఇక్కడ ఈ విగ్రహం చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్లో అంటే మహారాజ్ స్టైల్లో వీళ్ళైతే డిజైన్ చేశారు. పగడి అండ్ సిట్టింగ్ పొజిషన్ కింద మోడల్ బ్యాక్ సైడ్ సోఫా అని అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. అండ్ ఇది కూడా శేషనాగ్ అనమాట. సో శేషనాగ్ ప్యాటర్న్లో మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆ స్నేక్స్ పైన కూర్చున్నట్టు మనకి వినాయకుని అయితే డిజైన్ చేస్తున్నారు చూడొచ్చు. వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో ఫినిషింగ్ అనేది సూపర్ అని చెప్పచ్చు. సో కింద చూసుకోవచ్చు మనకి స్నేక్స్ తోటి ఉంది. అండ్ ఇది వచ్చేసి బాల వినాయకుడు అనమాట, చిన్నగా కార్టూన్ స్టైల్. ఇది కూడా వచ్చేసి మనకి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళినట్టు మనకి ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు చూడొచ్చు. ఇక్కడ ఇమేజ్ ఎట్లుందో అదే విధంగా వీళ్ళు తయారు చేశారనమాట. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లాంటి కాన్సెప్ట్లు కానీ డిఫరెంట్ కాన్సెప్ట్లో మనకి వీళ్ళు విగ్రహాలు తయారు చేస్తారు. మీరు ఆర్డర్ చేయించుకొని ప్రైస్ అనేది మాట్లాడుకొని మీరు ఆర్డర్ అనేది వాళ్ళు ఇట్లా ఈ ప్యాటర్న్లో కావాలని చెప్పి మీరు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి చూడొచ్చు డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ చూడొచ్చు శివుడు అనమాట. శివుడు బ్యాక్ సైడ్ వచ్చేసి నంది 5 hands తోటి మనకి ఈ విగ్రహాన్ని అయితే స్టాండింగ్ పొజిషన్లో మనకి ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. ఇది కూడా చూడొచ్చు కొంచెం న్యూ ప్యాటర్న్ ఉంది. సో ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చి కార్టూన్ స్టైల్ క్యూట్ అనమాట. చిన్న వినాయకుడు, బేబీ వినాయకుడు లెక్క క్యూట్గా స్టాండింగ్ పొజిషన్లో మనకి డిజైన్ చేశారు. అండ్ శివుడు కూడా ఇంకో ఇది చూడొచ్చు ఆల్రెడీ ఈ ప్యాటర్న్లో మనకి ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు అనమాట. శివుడు కూర్చొని ఉన్నట్టు మొత్తం హ్యాండ్స్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ తోటి అండ్ నీట్గా చర్మం ఏదైతే ఉంటుందో స్కిన్ ప్యాటర్న్ కానీ బ్యాక్గ్రౌండ్ హెయిర్ కానీ అంత నీట్గా డిజైన్ చేశారనమాట. ఇట్లాంటి విగ్రహాలు నీట్గా, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి మిస్టేక్ అనేది జరగకుండా వీళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇది కూడా చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్లో. అండ్ ఇక్కడ చూడొచ్చు
శివుడు, పార్వతి అండ్ ఆల్సో వినాయకుడు అనమాట. సో ముగ్గురి ప్యాటర్న్ తోటి ఈ డిజైన్ చేశారనమాట. సో చూడొచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సింహాసనం ఆ టైప్లో అండ్ ఆల్సో కూర్చున్నట్టు మనకి వినాయకుని డిజైన్ చేశారు. సో చూపిస్తా ఇంకెట్లున్నాయి ఏందని చెప్పేసి. వాళ్ళు ఇంకా వర్క్ ఇంకా చాలా ఉన్నాయి, ఆర్డర్స్ కూడా చాలా వచ్చినట్టున్నాయి. ఇంకా స్టిల్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒకసారి ప్లేస్ చెప్తున్నా. ఈ ప్లేస్ వచ్చేసి మనకి వరంగల్లో ఉంది. వరంగల్ ఎంజిఎం దగ్గర, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పక్కనే అనమాట. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పక్కనే మనకి ఈ షెడ్ ఉంటుంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి మసీద్ ఉంటుంది అండ్ ఆపోజిట్ ఎంజిఎం హాస్పిటల్ అనమాట. మీకు అక్కడ ఈజీగా లొకేట్ చేయొచ్చు. ఈ వీళ్ళ రోడ్ మీద మనకు వెళ్తున్నాగానే మెయిన్ రోడ్ మీద మనకు కనిపిస్తుంది ఈ వర్క్షాప్ అనమాట. శ్రీ లక్ష్మీ గణపతి వారి వర్క్షాప్ ఇది. ఓన్లీ మట్టి విగ్రహాలు మాత్రమే వీళ్ళు తయారు చేస్తారు. ఎటువంటి పిఓపి అండ్ ఇట్లాంటి విగ్రహాలు తయారు, ఓన్లీ మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తారు. ఈ విగ్రహం చూడొచ్చు బనానా స్టైల్ అనమాట. బనానా బ్యాక్గ్రౌండ్ అండ్ బనానా స్టైల్లో మనకి ఈ విగ్రహాన్ని అయితే డిజైన్ చేస్తున్నారు అనమాట, ఫోటోలో మీకు చూపించినట్టు. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు, మంచి హైట్ అండ్ భారీ ఎత్తున ఈ విగ్రహం తయారు చేస్తున్నారు. అది కూడా శివుడి ప్యాటర్న్లో చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఫుల్ హ్యాండ్స్ తోటి మనకి ఈ విగ్రహం తయారు చేశారు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చూస్తుంటే చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కాన్సెప్ట్ అనమాట. చాలా యూనిక్గా అండ్ డిఫరెంట్. ఒక విగ్రహానికి ఇంకో విగ్రహానికి సేమ్ ప్యాటర్న్ అనేది లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి ఎవరైనా డిఫరెంట్గా చూస్ చేసుకోవచ్చు అనమాట. అట్లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లతోటి వీళ్ళైతే విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు కూర్చొని ఒక ఋషి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. అట్లా వినాయకుని కూడా చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. ఇంకా వర్క్ జరుగుతుంది. ఇవైతే కంప్లీట్ అయిపోయినట్టే. జస్ట్ వీటికి ఇంకా కలర్ కోటింగ్ లాంటివి పెండింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఎవరికైనా మీకు ఇంకా ఆర్డర్ చేసుకొని ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకొని మీరు విగ్రహాలను తయారు చేయించుకోవచ్చు అనమాట. సో చాలా తక్కువ ప్రైస్లో అంటే మీకు రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళైతే వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. సో చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శేషునాగ్ తోటి అండ్ సిట్టింగ్ పొజిషన్లో మనకి ఈ విగ్రహాలని తయారు చేశారు. కింద కూడా మళ్ళీ పాములతోటి డిజైన్ చేశారనమాట. పైన అండ్ ఆల్సో కింద రెండింటి దగ్గర పాములను పెట్టారు. కొత్త కాన్సెప్ట్ అనమాట ఇది. అండ్ ఈ గణపతిని చూడొచ్చు స్టాండింగ్ పొజిషన్లో వీణా పట్టుకొని ఉన్నాడు. అట్లా ఆ ప్యాటర్న్లో డిజైన్ చేశారనమాట వినాయకుడిని. సో ఇక్కడ చూడొచ్చు ఇంకొకటి మీకు పక్కన చూపిస్తాం. అది వచ్చేసి ఎట్లా అంటే డిఫరెంట్ అనమాట. శివుడి చేతిలో అంటే ఇది వచ్చేసి చూడొచ్చు, ఇది మూషికుడి పైన కూర్చొన్నట్టు. అండ్ ఇంకో వినాయకుడు ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏమో మనకి సూర్య దేవుని ఏదైతే ఉంటుందో సిట్టింగ్ పొజిషన్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట చైర్కి బ్యాక్గ్రౌండ్. అండ్ ఇది చూడొచ్చు డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇదైతే యునిక్ అని చెప్పొచ్చు. ఈ యొక్క వర్క్షాప్లో శివుడు కూర్చొని చేతిలో వినాయకుడు అనమాట. సో ఒక తండ్రి కొడుకుని ఎత్తుకొని చూస్తున్నట్టు ఈ యొక్క కాన్సెప్ట్లో డిజైన్ చేశారనమాట. యూనిక్ స్టైల్ అనమాట. శివుడి చేతిలో కొడుకుని ఆడిస్తున్నట్టు ఒక యూనిక్ స్టైల్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా చూడొచ్చు శివుడు నాట్యం చేస్తున్నట్టు మనకి ఈ విగ్రహాన్ని అయితే డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ ఇంకా హైట్ అనేది చాలా పెద్దగా ఉంది, చూసుకోవచ్చు. మళ్ళీ మీకు చూపిస్తా. ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇవి వర్కింగ్ ఉంది కాబట్టి ఇంకొక 15 to 10 daysలో మళ్ళీ మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది కలర్ కోటింగ్ కూడా. అప్పుడు మీకు వినాయకులను కూడా మళ్ళీ చూపిస్తా. సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.